కూకట్పల్లి సహస్ర కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పటికే ఘటనా స్థలికి కూకట్పల్లి పోలీసులు మరోసారి చేరుకున్నారు. పోలీసుల అదుపులో అనుమానితుడు సంజయ్ ఉన్నాడు. సహస్ర ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లుగా గుర్తించారు. సహస్ర మెడపైన కత్తిపోట్లు గుర్తించారు పోలీసులు. 2-3 నెలలుగా సంజయ్ ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఈ సమీపంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫోటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సహస్ర తండ్రిని కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ హత్యకు గల కారణాలేంటి, హత్య జరిగినటువంటి తీరుతెన్నులేంటి అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. విచారణ వేగవంతం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, కూకట్పల్లి బాలిక హత్య కేసులో ఒకవైపు విచారణ కొనసాగుతుంది. కాసేపటి క్రితం ఇటు ఘటనా స్థలానికి బాలానగర్ డీసీపీ వచ్చి ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రధానంగా వాళ్ళు థర్డ్ ఫ్లోర్లోని పెంట్ హౌస్లో నివసిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పరిశీలించారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఎన్నేళ్ల నుండి ఉంటున్నారు అనేది కూడా మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఈ బిల్డింగ్కి ఎక్కడ కూడా సీసీ కెమెరాలు అనేవి లేవు. మనకు ఈ కాలనీలో అక్కడ ఒక దాదాపు కొంచెం 50 అడుగుల దూరంలో మనకు సీసీ కెమెరాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆ సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసీ కెమెరాలు అనేవి ప్రస్తుతం కీలకంగా మన ఆ సీసీ కెమెరాల ద్వారా ఎవరెవరు వచ్చారు, ఇంటికి ఎవరెవరు వెళ్ళారని మాత్రం ఏదైతే నిన్న సాయంత్రం కావడంతో దానికి సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు ఇదే బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి సంజయ్ అనే వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకొని అనుమానితులుగా గుర్తించారు. వాళ్ళందరి కోసం కూడా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 13 ఏళ్ల చిన్నారి అత్యంత దారుణంగా హత్య చేయడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉండేది, చిన్న మాట్లాడేవారా శాస్త్రతోని? ఆ అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదండి. మేము పక్కన గల్లీలో ఉంటాము. ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు మేము. అయితే ఆ ఓనర్ మాత్రం బాగా తెలుసు మాకు. ఆయన చాలా స్ట్రిక్ట్, అసలు ఎవరిని లోపలికి రానియడు. స్విగ్గీ వాళ్ళు కానీ ఏదన్నా పోస్ట్ వచ్చినా కానీ అసలు పైకి ఎక్కనియడు. ఆయన లేని సమయంలో వచ్చాడు ఆడెవడో. మరి తెలిసిన వాడా తెలియని వాడా? ఇప్పుడు అనుమానం అలాగే వస్తుంది కదా. ఎవరో ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు వచ్చాడు అని అంటే తెలిసినోడే వస్తాడు. ఇంకెవడు వస్తాడు? బయటోడు అయితే రాడు. ఎటుపోయింది మరి ఓనర్? మనమరాల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. ఆ రోజే మార్నింగ్ వెళ్ళిండంట. మరి ఈవినింగ్ వరకు వచ్చేసరికి ఇది ఇట్లా అయింది.